అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చేద్దామన్నా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. నేనైతే ఒకటే చెప్తా, మీరు మాట్లాడుకోండి. నేనో వాడిని ఈరోజు ఉంటా రేపు పోతా. కాలేజీలో చదువుకునేదైతే మీరే కదా, మీరే మాట్లాడుకోవాలి, మీరే నాయకత్వం వహించాలి. మీరే కాలేజ్ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా, ఇంకొవడన్నా ఏమైనా తప్పు చేసినా గల్లా పట్టుకొని అడగాలి. నాలాంటోడు అవసరం మీకు ఉండొద్దు. ఈరోజు త్రూ దిస్ ప్రొటెస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టీచ్ యూ ద సేమ్ థింగ్. అందు గురించే నేను ఈరోజు రుక్కుంటూ వచ్చిన. ఎవడయా వాడోడు వీడోడు చెప్పండి, మనది ఇది, ఈ దేశం మనది. ఇక్కడ మనము ప్రొటెస్ట్ చేయడానికి, మన గొంతిప్పడానికి మన రైట్ లేకపోతే ఈ కంట్రీలో ఉండే వేస్ట్. అవునా కదా? మీరే చెప్పండి. ఈరోజు నేను మీకు చెప్పేది కూడా ఒకటే, నేను వస్తా, ఇంకో 100 మంది సపోర్ట్ తీసుకోండి, 100 మందిని పిలవండి, ఈ ఇష్యూ గురించి కొట్లాడండి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన కూడా అన్నాడు, మన మూమెంట్కి లీడర్ ఎవరు అంటే ఏ క్రాంతి కుమార్ బందెలానో లేకపోతే ఇంకో యువజన పార్టీ వ్యక్తి మాత్రమే కాదు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిలో నాకు ఒక నాయకుడు కనిపిస్తున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరు అదే నాయకత్వ స్పిరిట్తోని కొట్లాడాలి. మన లైఫ్లు కూడా అప్పుడే బాగుంటాయి. కాలేజ్కి వచ్చినామా, ఏదో చదువుకున్నామా, మార్కులు వేసినామా, వాని దయ ఉందా వీని దయ ఉందా, ఈ బొంగు నేను ఎన్ఐటీలో చదువుకున్నా, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుని ఇప్పుడు నా మార్కులు ఎన్నని ఇవ్వడు అడగాడు. నేను ఏం చేస్తున్నాను మాత్రమే అడుగుతారు. అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. బయట పోయినాక మన లైఫ్ స్కిల్స్ పెరిగినాయా, కాలేజ్కి వచ్చినాక మన లైఫ్ స్కిల్స్ పెరిగినాయా లేవా అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ స్కిల్స్ మీ అందరిలో పెరగాలి. వాటి గురించే ఇట్లాంటి కార్యక్రమాలు అనేటివి ఉంటాయి. ఈరోజు ఈడ ఒకవేళ సక్సెస్ వచ్చిందనుకో, ఆ సక్సెస్ నాది కాదు, ఆ సక్సెస్ ఇక్కడ కూర్చొని కొట్లాడిన ప్రతి ఒక్కరిది. ఆ సక్సెస్ ఇగో ఆ ఎండల పొద్దటి నుండి పిచ్చి ఎండల కూర్చొని ఏం చేయాలి ఏదైనా చేయాలని తపనతోని స్లోగన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరిది. నేను అందుకే చెప్తున్నాను, అయిపోయింది ఆ స్టూడెంట్ యూనియన్ల పని అయిపోయింది, ఆ రాజకీయ పార్టీల పని అయిపోయింది. ఇక్కడ ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంది మనకు, మన దగ్గర కార్యకర్తలు ఉండరు, నాయకులు మాత్రమే ఉంటారు. ఆ నాయకత్వం వహించే వాళ్ళు మాత్రమే ఉంటారు మన దగ్గర, నాయకురాళ్ళు మాత్రమే ఉంటారు మన దగ్గర. అంతేగాని వాడోడో వస్తాడు, మొన్న మనం చూసినాము ఉత్తగా టైంపాస్ ముచ్చట్లు. కాకపోతే మీరు అందరూ రెడీగా ఉండండి, పోయి మనం రోడ్ బ్లాక్ చేద్దాం. రోడ్ ఎందుకు బ్లాక్ చేస్తారు అని, అయినా మాకు లొల్లి గీడు ఉంది, ఈడొచ్చి కొట్లాడాలి కానీ రోడ్ బ్లాక్ చేస్తా అని చెప్పేసి జెండాలు చదువుకురు పోయిర్రు. వచ్చుడు అదేదో జెండాలు తీసుడు ఆడేసుడు, మేమేదో 4 ఫోటోలు దిగినాం వెళ్ళిపోయినాం. గిదా ఈరోజు ఇంకొకటి నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది. ఇది నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా ఏంటంటే, కొంచెమన్నా సిగ్గు శరం మీడియాకు ఉండాలి. ఈరోజు ఏం న్యూస్ ఉంది మొత్తం ట్రెండింగ్లో, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మోహన్ బాబుకి 3 పిల్లలు, 1 బిడ్డ, 2 కొడుకులు, వాళ్ళు కొట్లాడుకుంటుర్రు. ఆయన పర్సనల్ లైఫ్ మీద వాడి ఏడవనీకున్న శ్రద్ధ గిడ విద్యార్థుల సమస్య మీద కనుక మీడియా వాళ్ళకు ఆవగింజనంతనన్నా ఉంటే దేశం ఎప్పుడో బాగుపడుతుంది. మీరు చూస్తుండొచ్చు కదా న్యూస్లో ఏమొస్తుంది, మోహన్ బాబు ఇంట్లో కొట్లాట, అదే కదా. వాళ్ళ మీద వాడు ఏడ్చుడు, వాళ్ళ పర్సనల్ లైఫ్ని ప్రైవేట్ చేసుడు, ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న 3వ రోజు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ స్టూడెంట్స్ 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తారు. ఈరోజు వీటి గురించి మాట్లాడండి, మీకు ఇజ్జత్ అన్న పెరుగుతుంది. ఈరోజు మీడియా ఛానళ్ళను చూసి చాలామంది తగ్గించేసారు. ఎందుకంటే ఇదే రోగం, మోహన్ బాబు ఇంట్లో 3 పిల్లలు, వాళ్ళకి ఆస్తి కొట్లాటలు అవుతున్నాయి, పెద్దోడు చిన్నోడు కొట్టుకుంటుర్రు. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళని వదిలేయని రాదు. అందరి ఫ్యామిలీలలో దూరికి అంత పెంట మనకు అవసరమా? ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, పబ్లిక్ ఇష్యూ, ఇది కవర్ చేస్తే కనీసము ప్రభుత్వం చర్చలు పెడుతుంది, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇవన్నీ వద్దు మనకు, ఎప్పుడు చూడు గవే అడ్డమైన న్యూసులు. అంటే ఈడ నేను ఆ ఫ్యామిలీని ఏమంటలేను, కానీ ఏ విధంగానైతే మీడియా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో అది తప్పు. సో ఇవన్నీ కూడా ఏంది అని అంటే, దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ వీ నీడ్ టు థింక్, ఎవాల్వ్ అండ్ స్టార్ట్ డూయింగ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మీరు ఎట్టి పరిస్థితిలో ఐ హ్యావ్ ట్రూ బిలీవ్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు అని అంటే, మీకు ఒక విషయం తెలుసో తెలియదో, కొన్ని దశాబ్దాల తర్వాత, కొన్ని దశాబ్దాలనే అంట, 1-2 దశాబ్దాలు అయిపోయినాయి, నిస్వార్థంగా కాలేజీ లోపల నుండి విద్యార్థుల గుండెల్లో నుండి పుట్టిన మొట్టమొదటి మూమెంట్ ఈ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ చేస్తున్న మూమెంటే. ఒక్క నిమిషం మీరు చేస్తున్న ఈ ప్రొటెస్ట్ గల్లీ నుండి
ఢిల్లీ వరకు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇది మీ నిస్వార్థంగా మీరు చేస్తున్నటువంటి మూమెంట్ కాబట్టి. సో ఇవన్నీ ఏంటి అంటే మీ రైట్స్. ఎవ్వరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఈ రోజు తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ తాట నేను తీస్తా. ఇది నా మాట. మీరు ఏం టెన్షన్ పడకండి. ఒక్కొక్కరు మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి. బట్ మనం చేస్తున్నది లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అయినంతసేపు మనకి ఏ ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. ఓకే, ఇంకా మీరు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ గురించి చూడండి. ఇగో మీరు రోజు ఒకవేళ ఈ ప్రొటెస్ట్ ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటే కనుక గొడుగులు తెచ్చుకోండి. అర్థమైంది కదా మీకు? అంబ్రెల్లాస్ అని ఎందుకు అంటున్నాను నేను ఫస్ట్ డే నుండి. తెచ్చుకోండి. ఆడనే కూర్చోవాలని ఏం లేదు. ఈడ కూర్చోవచ్చు, ఆడ కూర్చోవచ్చు, మీకు నీడు ఏడుంటే ఆడ కూర్చోవచ్చు. తప్పేం లేదనలా. అర్థమైందా? మీరు ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి తెలవాలి, తెలుస్తుంది. ఆ పెయిన్ వాళ్ళకి తెలవాలి, తెలుస్తుంది. కాబట్టి యూ క్యాన్ కంటిన్యూ దిస్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ వే, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక నిమిషం అది. ఇగో ఈరోజు మనతో పాటు కాలోజీ టీవీ వాళ్ళు కూడా వచ్చారు. మీరు మీ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్గా మాట్లాడండి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ దాంట్లో కూడా పోతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ ఆల్ ఆఫ్ యూ టు ఆర్గనైజ్. బికాస్ మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకొని కొంచెం మీరు పోస్ట్ చేసి షేర్ చేస్తుంటే దిస్ ఇష్యూ విల్ బికమ్ బిగ్గర్ యాజ్ వెల్. ఓకే, కెమెరా గుంజుకుని ఆయన వచ్చిందండి. ఏది నడవండి చూద్దాం. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ కెమెరా ఎందుకు? పొద్దున ఎవరో పోలీసులు మా కెమెరా గుంజుకున్నారు. ఎవరు వాళ్ళు? ఫోన్ ఎవడో గుంజుకుండంట. ఎవడు వాడు? ఎవరికి ఇచ్చిండు వాడు రైట్? ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఎవరు గుంజరు? మీకు రాజ్యాంగం గురించి తెలియదా? మీకు విషయం తెలుసా? ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వనిక మీరు ఉండాలి. కానీ మీరే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేస్తే ఎట్లా? కెమెరాలు గుంజుకునే రైట్ మీకు ఎవరు ఇచ్చిర్రు? ఎవడాడు చెప్పినోడు వాడు చెప్పండి. అమ్మాయిలను బేరిచ్చిరంట, మీరు బయట దొరకరా అది అని చెప్పేసి. అవును సార్, నా మీద ఒకటి ఇట్లనే 10 ఏళ్ల కింద కేసు పెట్టిండు. వాడు కుక్క లెక్క తిరుగుతుండు. ఇప్పుడు కేసు పెట్టక సార్ అని చెప్పేసి. ఎవరు చెప్పారు? స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి, ఎవరు గుంజుకోరమ్మా కెమెరాలు మీవి? ఇంకొక సార్ మీతో పాటు ఇంకొక సార్ వచ్చారు కదా సార్. కెమెరా మీరైతే లేరు కదండి. ఇగో ఒక విషయం నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదేనండి. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను మీకు రిక్వెస్టే అనుకోండి. ఏంది అని అంటే మీరు స్టూడెంట్ సైడ్ ఉండండి. వాళ్ళ జీవితాలు స్టేక్లో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తలేరు. ఆడొకడు బ్యానర్ గుంజుకున్నాడు కాలేజ్ వాడు. కాలేజ్ లోపలికి పోతుంటే వాటర్ ఇవ్వకుండా అత్యంత అరాచకంగా బిహేవ్ చేసిండు అని చెప్పి ఇది మీ పోలీసులు వచ్చి కెమెరా గుంజుకున్నారంట. ఇది మీ సైడ్ నుండి. ఇగో మీరు లేరు, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను. ఓకే ఫైన్, మీతో మాకు ఇబ్బంది లేదు. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూ ప్లీజ్ ఎస్కలేట్ ఇట్ టు యువర్ హైయర్ అథారిటీస్. మీరు నేను అన్నారు కదా సార్, ఎందుకు వీడియో తీసినావమ్మా, ఎవరికి చూపిస్తావమ్మా అని అన్నారు కదా సార్. మీ వీడియో కాదు సార్, నన్ను అంటారు కాబట్టి తీస్తున్నా నేను. ఇప్పుడు నేను మాట్లాడతలేను, వాళ్ళే మాట్లాడుతారు కదా. ఒకటి సార్, కేసులు పెడతా అది అని అంటే ఈడ వీళ్ళు మీరు కాదు. అదే నేను కూడా చెప్తున్నా. నిన్న వచ్చిన పోలీసు వాళ్ళు అయ్యుండొచ్చు, ఇవాళ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు. దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్టర్బ్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్. వాళ్ళు పీస్ఫుల్గా రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ దెమ్. దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ. ఒకటే సార్, ఇక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా మీకు నాకు రైట్ లేదు. వాళ్ళు చేసుకుంటే చేసుకొనివ్వండి. కానీ వాళ్ళు పీస్ఫుల్ వేలోనే ఉన్నారు.
ఒకవేళ ఏమైనా అసాంఘికంగా ఏదైనా జరుగుతుంది కాలేజ్ వాళ్ళు క్రియేట్ చేసినది ఉంటుంది, మీరేమైనా క్రియేట్ చేసినవి ఉంటుంది, కానీ స్టూడెంట్స్ అయితే దానికి వైలెన్స్కి అయితే పోరు. అది లీగలో కాదో వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు సార్. లీగల్గానైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రొటెస్ట్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీరు మంచోళ్ళు అయ్యిండొచ్చు, కానీ మీతో పాటు పొద్దున వచ్చిన వాళ్ళు, రాత్రి వచ్చిన వాళ్ళు, నిన్న వచ్చిన వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేసిర్రు. టెల్ దెమ్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఓకేనా? ఫైన్, రైట్, థ్యాంక్ యూ. మీ వర్క్ మేము డిస్టర్బ్ చేయము. ఓన్లీ థింగ్ ఏంటంటే మాకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళ మాట మాత్రం విని ఏమైనా చేస్తే మాత్రం దట్స్ నాట్ రైట్. ఓకే, రైట్. ఈరోజు కూడా డైలీ లాగానే నేను ఈరోజు ఉన్నా కాబట్టి నేను మీ దీక్షను విరమింపజేస్తా. నేను కూడా పొద్దున్న నేను తినలేదు, ఆగలే. నేను కూడా మీతో పాటే కంటిన్యూ చేస్తున్నాను అనుకోండి. నేను కూడా మీతో పాటే మీ రిలే దీక్షను మీతో పాటే విరమిస్తాను. ఓకేనా? అప్పటి వరకు మీరు డిస్కస్ చేసుకోండి. కాలేజ్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 3:34. ఇది మన ఇగో ఇక్కడ ఆమె మొత్తుకుంటున్నందుకో దానికో దీనికో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటెండెన్స్కి కాలేజ్కి అయితే నిజంగానే సంబంధం ఏం లేదు, అవునా కదా? సో మీ చాయిస్ మీకు ఉంటుంది. దాన్ని కూడా ఏమైనా కొట్లాడాలంటే దాని ఆప్షన్స్ కూడా దానికి ఉంటాయి. సో యూ ప్లాన్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. మీరు కూడా రండి. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పండి. మీరు వస్తే వాళ్ళ ఇష్యూస్ ఏంది, ఎవరెవరితో ఏమేమి ఫేస్ చేసిర్రో, మీ హెచ్ఓడి అయ్యిండొచ్చు, లేకపోతే ఇంకోరితోనని ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఓపెన్గా మాట్లాడండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఎవడన్నా టార్గెట్ చేస్తే నేను తీస్తాను తాట. మళ్ళీ వాళ్ళు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడినా చేసినా మాత్రం ఊరుకునేది లేదు. ఈరోజు ఇక్కడ రికార్డ్ అయిన వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత మీ హెచ్ఓడి పని అయితే పక్కా అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్.